కర్నూలు జిల్లా కోస్గి మండల పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సిఐ బిఏ మంజునాథ్ పర్యవేక్షణలో ఎస్ఐపి చంద్రమోహన్ దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. పల్లెపాడు గ్రామంలో చర్చి దగ్గర అనుమానంగా వెళ్తున్న కారును పరిశీలించగా కారులో 21 బాక్సులు కర్ణాటక మద్యం ఉన్నట్లు గమనించారు. కారులో 3 వ్యక్తులు ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకోగా 2 వ్యక్తులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. మండలంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని సిఐ మంజునాథ్ వెల్లడించారు. కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు ఎమ్మిగూరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు కోసి ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ కూడా కొంత వెహికల్ చెకింగ్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో మనకు కర్ణాటక లిక్కర్ గురించి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం మనకి పల్లెపాడు రోడ్లో ఉన్నటువంటి చర్చి దగ్గర ఒక అనుమానాస్పద వెహికల్ రావడంతో వాటిని సెర్చ్ చేసి ఒక టాటా ఇండిగో కార్ని పట్టుకోవడం జరిగింది. అందులో మనకు ఒక వ్యక్తి ఈడిగా రాము అని చెప్పి ఒక వ్యక్తి మనకు దొరికాడు. అతనితో పాటు ఇంకా 2 ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళు పారిపోయినారు. మేము విచారణ క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఆ పారిపోయినటువంటి 2 వ్యక్తుల్ని కూడా మేము త్వరలో అరెస్ట్ చేస్తాము. ఆ యొక్క కారుకు సంబంధించిన దాంట్లో మనకు ఆ కారులో 21 బాక్సులు కర్ణాటక లిక్కర్ 90 ml లిక్కర్ బాక్సెస్ దొరికాయి. వాటన్నిటికీ వచ్చేటప్పటికి 21 బాక్సుల్లో 2106 టెట్రా ప్యాకెట్స్ ఉండడం జరిగింది. ఇది కేసు నమోదు చేయడం అనేది. దీంతో పాటు మళ్ళీ రాబడిన సమాచారం మేరకు మనకు కందుకూరు క్రాస్ రోడ్లో కూడా మనము వెహికల్ చెకింగ్ అంతా కూడా కండక్ట్ చేసి అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక 2 మోటార్ సైకిల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 2 మోటార్ సైకిల్లో కూడా 2 వ్యక్తులు ఉంటే ఆ ముద్దాయిలు 2 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా కడదొడ్డి గ్రామానికి సంబంధించిన వ్యక్తి, కౌతానికి సంబంధించిన దాంట్లో ముద్దాయిలను అరెస్ట్ చేశాము. కౌతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పరారులో ఉన్నాడు. విచారణలో ఆయన యొక్క పేరు కూడా అవన్నీ కూడా కనుక్కునేసి అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఈ యొక్క మోటార్ సైకిల్లో 24 టెట్రా ప్యాకెట్స్కి సంబంధించినటువంటి కర్ణాటక లిక్కర్ బాక్సులు దొరికినాయి. వాటన్నిటి యొక్క దీంట్లో చూస్తే 2304. ఈరోజు మన జిల్లా ఎస్పీ గారు